మూసీకి పూర్తి స్థాయిలో పునరుజ్జీవం కల్పించడం ద్వారా ప్రజలకు పరిశుద్ధమైన తాగునీరు, గాలి, వాతావరణం కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఆ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి చిత్తశుద్దితో ఉన్నట్లు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్లో మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్లో బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాపై జరిగిన చర్చలో మూసీ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ నరసింహారెడ్డి, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్లతో కలిసి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మూసీ పునరుజ్జీవ ప్రణాళికపై రూపొందించిన ఆడియో విజువల్ను మంత్రి ఆవిష్కరించారు. మూసీలో శుభ్రమైన నీటి ప్రవాహం నిరంతరం ఉండేలా గోదావరి జలాలతో అనుసంధానిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల వచ్చిన మూసీ వరదలను పరిగణలోకి తీసుకుని ముందుకెళ్తున్నట్టు తెలిపారు. చెరువులకు పూర్వ వైభవం కల్పించేందుకు చర్యలు చేపట్టామన్న శ్రీధర్ బాబు హైడ్రా ద్వారా చెరువుల ఆక్రమణలు తొలగిస్తున్నట్లు చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీని నెట్ జీరోగా తీర్చిదిద్దుతామన్నారు. కొత్వాల్గూడలో అతిపెద్ద ఎకో పార్క్ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. మూసీ పునరుజ్జీవం చేపట్టిన ప్రభుత్వంపై వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ ప్రశంసలు కురిపించారు.